ప్రార్థనతో మన కూటాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, సజీవులమైన సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుకునే భాగ్యం ఇచ్చారు. నీకు స్తోత్రాలు. మేమందరం కూడి నిన్ను స్తుతించుకుంటుండగా మీరు మాతో ఉండండి. ప్రారంభం చివరి వరకు నీ సన్నిధి ఉంచండి. పాటల్లో, వాక్యపరిచయల్లో మీరు తోడండి. మేమందరం ప్రభ బలపడి పునరుద్ధరణ నిన్ను ప్రభ సేవించేవారుగా చేయండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదరన్నారు. పరిశుద్ధాత్మతో నింపండి, శక్తివంతులుగా చేయండి. సైతాన్ని చెతకదొక్కి జయ జీవితం జీవించి నీకు మహిమ తెచ్చేవారుగా చేయండి. నీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించమని నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందాం. ఆరాధన గీతాల్లో 155వ పాట. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా, బహు బలహీనులము యేసయ్యా, మమ్మ బలపరచుము యేసయ్యా అనే పాట. 155వ పాట. మా సర్వనిధి నీవయ్యా, నీ సన్నిధికొచ్చామయ్యా, బహు బలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా, 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 మా ప్రియమైన యేసయ్యా, బహు బలహీనులం యేసయ్యా, మమ్ము బలపరుచుము యేసయ్యా. మా రక్షకుడవు, మా స్నేహితుడవు, పరిశుద్ధుడవు మా యేసయ్యా. మా రక్షకుడవు, మా స్నేహితుడవు, పరిశుద్ధుడవు మా యేసయ్యా. పరిశుద్ధమైన నీ నామముననే, పరిశుద్ధమైన నీ నామముననే స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా, 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 మా ప్రియమైన యేసయ్యా, బహు బలహీనులం యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము మా యేసయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము మా యేసయ్యా. జీవపు దాత శ్రీ యేసునాథా, జీవపు దాత శ్రీ యేసునాథా, స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా, బహు బలహీనులం యేసయ్యా, మమ్ము
కలువరిలో మా యేసయ్యా విరిగితివయ్యా నలిగితివయ్యా కలువరిలో మా యేసయ్యా విరిగి నలిగిన హృదయాలతోనే విరిగి నలిగిన హృదయాలతోనే స్తుతింపవచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా మా స్తుతులందుకో యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా బహు బలహీనం యేసయ్యా మమ్ము బలపరుచుము యేసయ్యా మన పాటల పుస్తకంలో నుంచి 196 పాట పాడుకుందాం. జీవనదిని నా హృదయములో 196 పాట.
వాక్యకి 177 పాట. చూపించు కంటికి
147 పాట పాడుకుందాం. నీతో సమం ఎవరు, నీలా ప్రేమించేదెవరు. 147 పాట.
చివరగా 113వ పేజీలో ఉన్న 256 పాట పాడుకుందాం. 113వ పేజీలో ఉన్న 256 పాట, ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు. ఆరాధన గీతాల్లో 213వ పాట పాడుకుందాం. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. పాత పాట, సంఘారాధనలో ఉండే పాట. మన ఆరాధన గీతాల్లో 213వ పాట. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింపాను నరరూపమెత్తిద నముగా జీవము సిల్వాపై. నన్ను ప్రేమింపాను నరరూపమెత్తిద నముగా జీవము సిల్వాపై. నిచ్చి కన్నా తల్లిదండ్రుల
అన్నదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో నిచ్చి కన్నా తల్లిదండ్రుల అన్నదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు. పాపినైనా నన్ను ప్రేమించినావు. తల్లి గర్భమునానే ధరింపబడినప్పుడే దురితుండనై యుంటిని. తల్లి గర్భమునానే ధరింపబడినప్పుడే దురితుండనై యుంటిని. నా వల్ల చేయబడెడు నెల్ల కార్యములేపు దేహంబులై యుండగా. నా వల్ల చేయబడెడు నెల్ల కార్యములేపు దేహంబులై యుండగా. యేసు నన్ను ప్రేమించినావు. పాపినైనా నన్ను ప్రేమించినావు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు. ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమీ లేక. ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమీ లేక. యేసు నన్ను ప్రేమించినావు. పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమించినావు. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం క్రొత్త నిబంధనలో 137వ పేజీలో ఉన్నటువంటి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తిని తీర్పు పొంది ఉన్నాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుండ నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని, మనమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించడమని నమ్ముతున్నాము. మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన ప్రభా, నీ మహాకృపను బట్టి, నీ దయని బట్టి ఈ దినమున ప్రభా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుకుంటానికి, నీ దివ్యవాక్కులు వినటానికి మీరు ఇచ్చిన భాగ్యం కొరకు నీ స్తోత్రాలు. అయోగ్యునైన నన్ను మరుగుపరిచి మీరే నాతో మాతో మాట్లాడండి. నీ వాక్యం వినే చెవి, లోబడే హృదయం దయచే. అయోగ్యునైన నన్ను దర్శించండి ప్రభా. తండ్రి నాయన, నీ యొక్క ఆత్మతో మమ్మల్ని
నింపి మహిమ పొందమని నజరేయుడని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునామమున అందరికీ వందనాలు. మనం చదువుకున్న వాక్యం రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మన ప్రాచీన స్వభావం చాలా అసహ్యమైనటువంటిది, చాలా రోత జీవితం. కానీ ప్రభువు ఆయనతో కూడా సిలువ వేశాడట. మనకు విముక్తిని కలుగు చేశాడు. పాప బంధకాల నుండి విముక్తి కలుగు చేశాడు. మన ప్రాచీన స్వభావం గొంగళి పురుగు లాంటిది. అది తలుసుకుంటేనే ఒళ్ళు జలతరిచ్చిద్ది అన్నట్లుగానే మన ప్రాచీన స్వభావం అలాగా చాలా భయంకరమైనది. కానీ ప్రభువు, ప్రేమ కలిగినటువంటి ప్రభువు మనల్ని ప్రేమించి పరలోకి విడిచి వచ్చి మన యొక్క పాప భారాన్ని ఆయన మీద వేసుకుని అలాగా ఆయన సిలువలో ఎలాగా ఆ ప్రాయశ్చిత్త బలి చేసి మరణించి 3వ దినం మృత్యుంజయ లేచాడో అలాగే ప్రభు కూడా మన ప్రాచీన స్వభావాన్ని ఆయనతో కూడా సిలువేశాడట. ఇక మనకి దాసత్వం లేదు. పాపానికి దాసులమై అలాగా సైతానుకి దాసులమై జీవించవలసినటువంటి అవసరం లేదు. దాసులు ఇదివరకు ఆ నీగ్రోలు ఉండేవాళ్ళు, లేకపోతే బానిసలు ఉండేవాళ్ళు. వాళ్ళని ఆ దాసత్వం కొన్నటువంటి వాళ్ళు ఆ పశువును బాదిన ఎవరు అడగటానికి లేదు. ఎందుకంటే సర్వ హక్కులు వాళ్ళకు ఉండే. అలాగా ఎంతో బానిసత్వం, భయంకరమైనటువంటి బానిసత్వం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనం మన పాపాన్ని కనుక ఒప్పుకుంటే ప్రభు అట జయమిస్తాడట. ఆ పాపం మీద జయమిస్తాడు. ఎవరైతే ఆ ప్రభువులో ఉంటారో వారికి గొప్ప జయమని ఈ రోమీలకు రాసిన పత్రికలోనే 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదివితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమానమున నియమం నుండి నన్ను విడిపించను. కాబట్టి ఎవరైతే ప్రభువునందు ఉంటారో, ఎవరైతే పాపల విషయమై పశ్చాత్తాపడి సరి చేసుకుంటారో వారు ఇంకా పాపానికి బానిసలుగా ఉండరు. పాపం మీద జయం పొందుతారు. ఎందుకంటే పాపాలు ఒప్పుకుని సరి చేసుకుని ప్రభు రక్తంలో కడగబడ్డారు కాబట్టి ఇక సైతాన్ అతని మీద ఏలుబడి చేయలేదు. ఇదివరకు దేవుని సేవకులు ఒక సంఘటన చెబుతుండేవారు. ఏంటంటే, మనం పాపం చేసినప్పుడట దాసులం అయిపోతామట. సైతాన్ ఒక పాపం చేస్తే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో పాపాలు, ఒక అబద్ధం ఆడితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో అబద్ధాలు ఆడి అలాగ దాసులం అయిపోతామంట. ఒక అవ్వ ఉండేదట, మనవడు మనవరాలు ఇద్దరు ఆ బాతులుంటే ఆ బాతుల్ని మళ్ళేసుకొచ్చేవాళ్ళట. ఒకసారి బాతులు ఇడుబడితట్టు వెళ్తుంటే కర్ర గెర్రాట వేసాడంట అతను. ఒక బాతు చచ్చిందంట. భయం వేసిందంట, నాయనమ్మ కొట్టిద్దాము అని. అటు ఇటు చూశాడంటే ఎవరు చూడలేదంట. ఆ బాతును గుంట్లో పడేసి ఎరగనట్టుగా ఇంటికి వచ్చాడంట. ఇంటికి వస్తే వాళ్ళ అక్క అందంట, రే తొట్లో ఒక్క చుక్క కూడా నీళ్ళు లేవు, నీళ్లు దోడరా అందంట. నేను దోడను అన్నా అంట. మరి నాయనమ్మ చెప్పమంటావా అందంట. ఏంటి అందంట. ఏంటి అందిరా, నువ్వు బాతుని చంపి సంగతి తెలియదు అనుకున్నావా? అమ్మమ్మ చూసావాక? చూసాం. ఇప్పుడు కనుక నేను నాయనమ్మ చెప్పంటే నీకు నలిగేసింది. వద్దు దక్క అని బ్రతిలాడి పాపం తొట్టి నిండా నీళ్లు దోడాడని. అరే అంట్లన్నీ అలాగొని కడగరా అన్నా. పాపం నీళ్లు దోడింది కాక అంట్లో నేను కడగను అన్నాడు. మరి నాయనమ్మ చెప్పమంటావా? వద్దు దాకా అని పాపం అంట్లన్నీ కడిగాను. వాకిలు ఓడవరు. నేను ఆడపిల్ల ఏంది అంటే, మరి నాయనమ్మ నా బాగుంటుంది, వద్దు దాకా అని బతిలాడు. వాకిలు ఊడ్చాడని. రోజు చంపుకు తింటుందంట వాళ్ళక్క ఒక్క పని చేయట్లేదంట. పాపం చేయలేక పసివాడు చాలా బాధపడి ఒకరోజు అనుకున్నాడంట, వెళ్ళిన మా నాయనమ్మ దగ్గర తప్పు ఒప్పుకుంటే కాకపోతే నేను దెబ్బలు కొట్టిద్ది, చంపదు కదా, ఈ బానిసత్వం ఎక్కడ చేస్తావని ఒకరోజు ఏడ్చుకుంటూ వెళ్ళాంట.
వాళ్ళ నాయన మరే ఏంట్రా ఏంటి అది కొట్టిందా ఏంటంటే, కాదు నాయనమ్మ అని ఎక్కిళ్ళు పెడి, అదే ఏడోపాకర ఎందుకు అట్లా ఎక్కిళ్ళు పెడతావు ఏంటంటే, ఇలాగ బాతుకి కర్ర గర్రెటేస్తే చచ్చింది నాయనమ్మ అంటే, అరే దానికి ఎక్కిళ్ళు పెట్టి ఏడవాలా, అటు ఎప్పుడు వేయబాక అయ్యి ఆ సున్నితమైన ప్రాణాలు ఊరకనే చేస్తే బాధపడక కాదు, రేపు 4 బాతులు పుడతాయి దానికి ఏంటని ఓదార్చి డబ్బులు ఇచ్చిందాన్ని కొనుక్కోరా. వాడు కొనుక్కుని వచ్చి చక్కగా కాలు మీద కాలు వేసుకుని తింటా పాటలు పాడుతూ ఉన్నాడు. వాళ్ళ అక్క ఎక్కడి నుండో వచ్చిందంట. వచ్చి రే ఏంట్రా తొట్లో ఒక చుక్క నీళ్ళు లేవు, ఎక్కడంట్లు అక్కడే ఉన్నాయి, వాకిలు కూడా ఓడవలేదు, ఏమిట్రా అంటే ఆడు పాట పాడుతున్నాడు. ఏమరా నీకేనా చెప్పేదంటే, నా బా అంటుందంట. అంటే నాయనమ్మ బాతు అని. చీ పో అన్నాడంట. ఏమరా నీకు ఎంత ధైర్యం, ఇప్పుడు వెళ్ళి నాయనమ్మ చెప్పు, నాయనమ్మ కాదు వాళ్ళ తాతకు చెప్పు అన్నాడు. ఏమరా వీడి ధైర్యం వెళ్ళి నాయనమ్మ అందంట. ఏమిటి అందంట. వాడు బాతుని చంపాడు అందంట. ఏంటో నాకు సరిగ్గా వినపట్లేదు, రా దగ్గర రమ్మంటే దగ్గరికి వచ్చి నాయనమ్మ వాడు కర్ర గెరేటేసాడు, బాతు చచ్చింది అన్నాడు. అనేతాడికి వాళ్ళ నాయనమ్మ ఆ అమ్మాయికి 2 జళ్ళు పట్టుకుని సావు కప్పుడు చల్లగా చెప్పినాడు. ఎప్పుడో చేసింది ఇప్పుడు చెబుతా ఉంటే చెంపల పదరగొడతాడికి ఎగిరి గంతులు వేస్తున్నాడు. ఇంకా అప్పుడు నుండి బానిసత్వం పోయిందంట. అలాగే సైతాను మన యొక్క బలహీనతను గమనించి ఏదో ఒక పాపం చేయించి, ఒక అబద్ధం ఆడించి, ఏదో చేసి ఇంకా దాసులు చేసి, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, ఇంకా చాలా నికృష్టంగా. కానీ ఆ చిన్నోడు ఎలాగ వెళ్ళి తప్పు ఒప్పుకున్నాడో, సరి చేసుకున్నాడో, ఇక అప్పుడు ఆ బానిసత్వం పోయింది. దేవుని యొక్క వాక్యం ఏముందంటే, అతిక్రమణ దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందు. మరి ఒప్పుకున్న నీ పాపాలు ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే మనం ప్రభువులో ఉంటాం, ఇంకా ఏ శిక్ష ఉండదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము పాప మరణం నియము నుండి నన్ను విడిపించాను. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. కాబట్టి ఎవరైతే ప్రభువులో ఉంటారో, అంటే పాపాన్ని ఒప్పుకుని సరి చేసుకుని ప్రభు రక్తంలో కడగబడి ఉంటారో, వారు ఇక పాపంకి దాసులుగా ఉండలేరు, గొప్ప జయాన్ని ఇస్తారు. కాబట్టి ప్రభువునందు మనం ఉంటే పాపం మనం జయించలేదు, కానీ మనమే పాపాన్ని జయిస్తాం. దేవుని యొక్క వాక్యంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం మనం చూస్తే, ఓ మణమా నీ విజయం ఎక్కడ, ఓ మణమా నీ ముళ్ళు ఎక్కడ. మణములు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమను గురించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ప్రభువు మానవములు విడిచేశాడు, ఇంకేముంది. అలాగే ఇక మనం భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి పాపం మీద జయాన్ని ప్రభువే ఇస్తాడు. ఆయన మానవములు విడిచేశాడు. కాబట్టి ఇంకా మనం భయపడవలసినటువంటి అవసరమే లేదు. ఎలాంటి పాపంలో మనం ఎంత పాపానికి బానిసలమైనా, ఎంత పాపం మన మీద ఏలుబడి చేస్తున్నా, మనం ప్రభువులో ఉంటే ప్రభు వాటన్నిటి మీద మనకి జయిస్తాడు. మరి జయ జీవితం ఉందా? అలాగా ఇదివరకు ఆ పౌలు భక్తుడు చెబుతాడు, పూర్వము దోషకుడును, 1 తిమోతి 1వ అధ్యాయము 12-13 వచనాలు చూస్తే, పూర్వం దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడినై ఉన్నాను అని చెబుతున్నాడు. పూర్వం ఎలాంటి వాడు అంటే హానికరుడు, హింసకుడు, దోషకుడు. అలాంటి వాడికి దేవుడు జయమిచ్చాడు. కాబట్టి ఆ యొక్క పాప ముళ్ళుని విచ్చేసి దేవుడు ఎలాంటి జయాన్ని ఇస్తాడో చూడండి. మరి అలాంటి జయ జీవితం నీకుందా? నీవు కూడా నీ పాపాలు ఒప్పుకుని ప్రభువు సరి చేసుకుని ప్రభువుని హత్తుకుని ఉంటే ఇంకా పాపం నీ మీద అలాగే జయం పొందలేదు. పాపాన్ని నీవే చేయించి
అలాగా గొప్ప జయాన్ని మనం చూస్తాం. కాబట్టి మనం పాపాన్ని ఎదిరించి జయించేటువంటి జయశీలుగా ఉండాలి. అందుకే అపోస్తుడైన పౌలుకు మాట చెబుతాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం మనం చదివితే, మీరు అపవాది తంత్రం ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోనండి. సర్వాంగ కవచం అనేది బుల్లెట్ ప్రూఫ్ లాంటిది అన్నమాట. ఒకవేళ శత్రువు చాటు నుండి మన తుపాకీతో పేల్చినా మనకు హాని కలుగుతుంది. ఎందుకని అది ఆకర్షించిద్ది, దాన్ని మనకు హాని తగలకుండా చేసింది, బుల్లెట్ ప్రూఫ్ లాంటిది. కాబట్టి దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుంటే అపవాది యొక్క తంత్రాలని మనం ఎదిరిస్తాం. సైతానుడు మహామహుల్ని మట్టి గరిపాడు. ఎవరిని ఎలాగ పడగొట్టాలో సైతాను, ఎందుకంటే వాడు తలబడినటువంటి వాడు, భక్తులను సైతం భ్రష్టులుగా చేసినట్టు అనుభవం ఉంది. కాబట్టి నన్ను చేయటం వాడికి ఒక లెక్క కాదు. అయితే మరి ఆ దుష్టుని యొక్క దాని నుండి మనం తప్పించుకోవాలంటే, ఆ దుష్టుని యొక్క ఆ యొక్క తంత్రాల నుండి మనం జయం పొందాలంటే మనం ఏం చేయాలంటే దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. బాగా ప్రార్థనతో ప్రభు ఇచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే ఇంకా సైతానుడు ఏ తంత్రం ఉపయోగించినా, శరీరాశులు, నేత్రాశులు, జీవడంబాలు, ఒక ఆయుధాలు ప్రయోగించిన ఈ బుల్లెట్ ప్రూఫ్ లాంటి సర్వాంగ కవచం ఉంటుంది. కాబట్టి మనకి ఏ హాని కలుగదు. కాబట్టి మనం ఇలాగా పాపం మీద జయం పొందటానికి, ఎందుకంటే క్రీస్తు ప్రభు సిలువలో ఆ పాపం అవన్నీ కొట్టేశాడు, జయం పొందాడు, మరణములు విరిచేశాడు, ఆ మరణాన్ని జయించాడు. అలాగే మనం కూడా జయ జీవితం జీవించాలంటే మనం సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. మరొకటి, పరిశుద్ధత కలిగినటువంటి వారుగా ఉండాలి. అన్ని విషయాల్లో పరిశుద్ధత కలిగి ఉంటే పాపం మనలోకి రాలేదు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం మనం చదివితే, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం, పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువును చూడడు. కాబట్టి ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో, మాటల్లో, చూపుల్లో, ఊహల్లో, తలంపుల్లో, క్రియల్లో పరిశుద్ధత కలిగి ఉంటారో దేవుడు వారిలో ఉంటాడు. ఇంకా పాపం దరిరాలేదు. ఎవరి హృదయంలో అయితే పాపం దేవుడు ఉంటాడో పాపం దగ్గరికే రాలేదన్నమాట. కానీ ఎవరి హృదయంలో అయితే పాపం ఉండదో వారి హృదయంలో దేవుడు ఉంటాడు. అప్పుడు సైతాను సునాయాసంగా జయించేసింది. కాబట్టి పాపం మీద మనం జయం పొందాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత ఎలా వచ్చింది? ప్రతిదినం మనం ఏకాంత ప్రార్థన అలవర్చుకోవాలి. దేవుని సన్నిధిలో హృదయం అంతా కుమ్మరించి, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించని అలాగ మనం నలగొట్టుకుంటే పరిశుద్ధతని దేవుడిస్తాడు. అప్పుడు పాపం మనని అసలు పాపం మన జోలికే రాదు. అలాగా మనం పరిశుద్ధత కలిగి ఆ పాపాన్ని జయించేటువంటి వారుగా ఉండాలి. తర్వాత మన యొక్క హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవాలి. 1 యోహోను 2వ అధ్యాయము 13వ వచనం మనం చదివితే, యవనస్తులారా మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. ఏంటి? యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. 14వ వచనం. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని బాగా చదివి ధ్యానిస్తారో, మీ హృదయాల్లో భద్రపరుచుకుంటారో వారు సాతాన్ని జయిస్తారు. అందుకే దావీదు ఆ కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలో, యవనస్తులు దేని చేత తమ నడతని శుద్ధీకరించుకుంటారు? ఎప్పుడు? నీ యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటాం బట్టి అని
ఆ 119 కీర్తన గ్రంథం 119 అధ్యాయం 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ చేతనే. 11వ వచనం. నీ ఎదుటి నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. మరి నీ దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకున్నావా? నీ హృదయంలో ఉంచుకుంటూ అంటే ప్రతిదినం క్రమంగా దేవుని యొక్క వాక్యాన్ని చదివి వాక్యాన్ని నెమర వేసుకోవాలి, వాక్యాన్ని బాగా ధ్యానించుకోవాలి. అప్పుడు అది మన హృదయంలో ఉండి పాపం ఎక్కడ మన ఏలకుండా, మన దరిదాపుకు రాకుండా దేవుడు భద్రంగా కాపాడతాడు. మరి క్రమంగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు. చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని చదవరు. ఏమంటే టైం లేదండి అంటారు. అన్నిటికీ టైం ఉంటుంది, తినటానికి నిద్రపోవటానికి అన్నిటికీ టైం ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధ వాక్యాన్ని, దేవుని యొక్క మాటలు వినటానికి చాలామంది సమయం ఇవ్వరు. కాబట్టి సైతాను యొక్క తంత్రాలు చిక్కుకుపోతున్నారు, ఊరకనే పాపానికి లోబడిపోతున్నారు, పాడైపోతున్నారు. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరుచుకుంటారో వారు పాపం మీద జయాన్ని పొందుతారు. అలాగే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు నాకు జయమిస్తాడు, నేను జయించగలననేటువంటి విశ్వాసాన్ని మనం అలవర్చుకోవాలి. 1 యోహాను 5వ అధ్యాయంలో 1 యోహాను 5వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదివితే, దేవుని మూలముగా పుట్టిన వారిని అందరూ లోకమును జయింతురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కాబట్టి విశ్వాసాన్ని మనం అలవర్చుకుంటే ప్రభు మనకు జయమిస్తాడు, ప్రభు నన్ను విడిపిస్తాడు, ప్రభు నాకు జయమిస్తాడు, ప్రభు సైతాన్ని జయించే శక్తినిస్తాడు అని ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో దేవుడు వారికి తోడైండి ఎలాంటి ఓటమి లేకుండా అలాగా తిరుగులేని వ్యక్తిగా జయ జీవితాన్ని కలిగించే వ్యక్తిగా ఉంటారు. మరి విశ్వాసాన్ని అలవర్చుకుంటున్నారు. దేవుని యొక్క వాక్యంలో చెప్పినట్లుగా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. కాబట్టి చాలామంది ప్రార్థనకు వస్తారు కానీ దేవుడి కార్యం చేస్తాను నమ్మలేరు. కాబట్టి వాళ్ళు జయం పొందలేకపోతున్నారు. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో దేవుడు ఖచ్చితంగా వారికి జయిస్తారు. వారు పాపాన్ని, లోకాన్ని, శాపాన్ని జయించి దేవునికి మహిమకరంగా జీవిస్తారు. మరి అలాంటి జయ జీవితం ఉందా? చాలామంది ఓడిపోయి ఊరకనే శోధన రాగానే లొంగిపోతుంటారు. ఊరకనే అలాగా చాలామంది విశ్వాసులు అనుకున్న వాళ్ళు కూడా ఈ టీవీ సీరియల్స్కి దాసులైపోతున్నారు. కొంతమంది అపవిత్రమైనటువంటి వాడికి బానిసలైపోతున్నారు. పాపానికి ఊరకనే పాల్పడిపోతున్నారు. యోసేపు అయితే ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా నేను ఎలా పాపం కట్టుకుంటాను అని అలా దూరంగా పారిపోయాడు. పొతిఫర్ భార్య ఎంత శోధించినా కూడా ఎందుకని ఆయన హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంది, దేవుని భయం ఉంది. కాబట్టి అయ్యో ఇంత ఘోరమైన దుష్కార్యం ఇక్కడ ఎవరు ఎవరు లేకపోవచ్చు కానీ దేవుడు చూస్తున్నాడనే భయంతో గొప్ప జయాన్ని పొందాడు. అందుకే గొప్ప ఆ ఫరోను కూడా పోషించే గొప్ప వ్యక్తిగా ఆశ్రయించబడ్డాడు. అలాగే మనం కూడా ఆశ్రయించబడాలి, పాపం మీద జయం పొందాలి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందాలంటే మనం కూడా జయశీలుగా ఉండాలి. ఎలాగ జయిస్తాము అంటే విశ్వాసం కలిగి ఉంటే, దేవునందు విశ్వాసం కలిగి ఉంటే మనం కూడా జయం పొందుతాం. అలాగా పాపాన్ని జయించినటువంటి జయశీలుడికి దేవుడిచ్చేటువంటి బహుమానాన్ని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని భుజింపనిస్తాను అని ప్రభు చెబుతున్నాడు కదా. ఈ లోకరీతిగా మనం ఒక ఆట పోటీల్లో జయం పొందామనుకోండి, బహుమానం పొందుతాం. షీల్డ్ ఏంటి, బాగా ఆటల్లో
రాణించాడు, బహుమానం. అలాగే మనం కూడా ఈ లోకంలో మనం జయం పొందితే దేవుడు జీవ కిరీటం ఇవ్వటమే కాకుండా జీవ ఫలాల్ని భుజింపనిస్తాడట. ఎవరైతే అలాగా జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాల్ని భుజింపనిస్తాను. మరి జయ జీవితాన్ని కలిగి ఉంటున్నాం, లేకపోతే ఓడిపోయినటువంటి జీవితంలోనే ఉంటున్నాం. మనం జయించేటువంటి వారుగా ఉంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే, జయించువాడు వీటిని స్వతంత్రించుకొను, నేను అతనికి దేవుణ్ణి అయ్యుందును, అతడు నాకు కుమారుడై ఉంటాడు. చూసారా? కాబట్టి అలాగ జయ జీవితాన్ని మనం కలిగినటువంటి వారుగా ఉంటే దేవుడు గొప్ప ఈవుల్ని మనకిస్తాడు. చాలామంది అలాంటి జయ జీవితం లేదు. జయ జీవితం ఆ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇస్తాను. ఎందుకని? జయించాం కాబట్టి. ఇదివరకు దేవుని సేవకులు ఒక విషయం చెబుతుండేవాడు. మారు మనసు పొందాలని చాలామంది ఉబలాట పడుతుంటారు, కానీ అది చాలదట. అది 5 మార్కులే వస్తాయని చెప్పేవాడు దేవుడు. 5 మార్కులు ఎవడు పాస్ కాడు కదా, ఇంకా 35 మార్కులు రావాలి. కనీసం పాస్ అంటే 40 రావాలి. మరి మిగిలిన 35 మార్కులు ఎలా వస్తాయంటే, ఇదిగో ఈ శోధనలు జయించు. సైతాన్ అనేకమైన తంత్రాలు కల్పిస్తాడు. వాటిని జయించినప్పుడు అప్పుడు దేవుడట, బడా నమ్మకమైన మంచిదాసుడా, ఈ కొంచెంలో నమ్మకం ఉన్నావు, సైతాను శోధనలు జయించావు, ఎన్నో శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, వ్యాధులు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, అయినా కూడా నా యందు విశ్వాసం ఉంచి వాటన్నిటినీ జయించావు, కాబట్టి నువ్వు నమ్మకస్తుడు, అనేకమైన వాటి మీద నిన్ను అధికారిగా చేస్తావు. మనం ఉంచేది కొద్దిగే నమ్మకం, కానీ దేవుడిచ్చేటువంటి ఆ ఆశీర్వాదం అమోఘమైనది, అపారమైనది. కాబట్టి దేవుడు మనని అలాగా అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయాలని, జీవ కిరీటం ఇవ్వాలని, జీవవృక్ష ఫలాల్ని భుజింపజేయాలని ప్రభు ఆశతో చూస్తూ ఉన్నాడు. మరి మనం పాపం మీద జయం పొందుతున్నాం. ప్రభు అయితే మరణాన్ని జయించాడు. ఈ లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని జయించి జయశీలుడయ్యాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటారో, ఎవరైతే ఆయన యందు ఆ నిరీక్షణ కలిగి ఉంటారో, వారికి దేవుడు జయమిచ్చి అలాగా ఆ జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఎంత సంతోషం చూడండి. కాబట్టి అలాగా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు, ఆధిక్యతలు పొంది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకే పునరుద్ధానుడైనటువంటి ప్రభు చెబుతున్నాడు, ఇవో నేను సదాకాలం మీతో కూడా ఉంటాను, భయపడొద్దు. కాబట్టి పునరుద్ధానుడైన దేవుడు, లోకాన్ని జయించినటువంటి దేవుడు, మానవులు విరిచినటువంటి ప్రభు మనతో ఉంటాడు. కాబట్టి మనం దేనికి భయపడక మెళకువగలిగి ప్రార్థన చేద్దాం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెళకువగలిగి ప్రార్థన చేస్తే దేవుడు జయిస్తాడు. కాబట్టి మనం ఈ యొక్క లోకాన్ని, పాపాన్ని మనం జయించాలంటే మన ప్రాచీన స్వభావాన్ని ఆయనతో కూడా సిలువేశాడు ప్రభు. కాబట్టి ఇక మరణం మన మీద ఏలుబడి చేయదు. యేసునందున్నటువంటి వారు పాపాన్ని జయిస్తారు. కాబట్టి ప్రభు మరణములు విరిచేశాడు. కాబట్టి మనకు భయపడక అలాగ దేవుణ్ణి అత్తుకుని ఎల్లప్పుడూ దేవుని స్థుతిద్దాం. అలాగ మనం నమ్మకంగా ప్రార్థనా పరులం అంటే ప్రభు మనకి సర్వాంగ కవచాన్ని ఇస్తాడు. పరిశుద్ధత కలిగి ఉంటే పాపం మన దరికి రాదు. వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటే పాపం మీద జయం పొందేవారుగా ఉంటాం. అలాగే విశ్వాసం కలిగి ఉండి అన్నిటినీ చేయించి అలాగ నమ్మకస్తులుగా ప్రభు ప్రశంసలు పొందేవారుగా, బలా నమ్మకమైన మంచి దాసుగా అలాగా ఆ జీవ కిరీటాన్ని దేవుడిస్తాడట. అలాగే జీవవృక్ష ఫలాల్ని భుజింపజేస్తాడు. అలాంటి ఆధిక్యతను మనం సంపాదించుకుందాం. అలాగా
జయం పొంది జయశీలుగా ఉండి, అలాగ ఆటల్లో మనం జయం పొందినప్పుడు ఎలాగా బహుమానం షీల్డ్ పొందుతామో అలాగే ప్రభు ఇచ్చే జీవకిరీటాన్ని పొందాం. దాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రభు కృప కొరకు వేడుకున్నాం. ప్రభు తన వాక్యం దీవించునుగా. ప్రార్థన చేసుకున్నాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, నీ మహాకృపను బట్టి, నీ దయను బట్టి నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుకున్నాం. నీ దివ్య వాక్కులు విన్నాం ప్రభా. నిజమే ప్రభా తండ్రి, నీవు మా ప్రాచీన స్వభావాన్ని సిలువులో కొట్టేశావు ప్రభా తండ్రి. ఇక అది మా మీద ఏలుబడి చేయదు. మీరు ఇచ్చిన సర్వాంగ కవచాన్ని మాకు ఇచ్చారు ప్రభా. అది బుల్లెట్ ప్రూఫ్ లాగా మమ్మల్ని కాపాడుతాం. కాబట్టి మేము మెలకుగలిగి ప్రార్థించి ఎక్కువగా నీ వాక్యాన్ని చదివి మా హృదయంలో పెట్టుకుని విశ్వాసం కలిగి ఉండి ప్రభా తండ్రి జయించే భాగ్యం దయచేయి నాయన. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా తండ్రి. నాయన మా ఇళ్ళ మీరు కృప చూపి జయశీలుగా ఉండి మీరు ఇచ్చే ఆశీర్వాదాలు పొంది అనేక మందికి ఆశ్చర్యకరంగా ఉన్నట్టు కృపను గురించి కాపాడమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ తోడేయండి. జయ జీవితాన్ని కలిగి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందడానికి ప్రభు కృపను గురించి కాచి కాపాడుగా. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. రేపు 10 గంటలకి రేపు 9 గంటలకి మనం లైవ్లో చూస్తాం. దయచేసి అందరూ అలాగే తెలియనటువంటి వారు కూడా తెలియపరిచి ఆ ఫేస్బుక్లో ఈ లైవ్ కార్యక్రమాన్ని చూడండి. ఎం డానియల్ పాల్ బాపట్ల అంటే ఆ ఫేస్బుక్లో కొడితే వచ్చింది. అలాగే తెలియని వారు కూడా తెలియపరచండి. ఒకవేళ ఎవరికైనా చేతగా అయితే మీరు దాన్ని ఆన్ చేస్తే వాళ్ళే చక్కగా చూసి ఆత్మలో బలపడతారు. అందరికీ వందనాలు. బాగా ప్రార్థన చేయండి. ప్రార్థనతో సిద్ధపడి రేపు లైవ్ చూస్తానికి రండి. థ్యాంక్ యూ.